అంతర్జాతీయంగా ఈ ఏడాది చమురు ధరలు చాలా పెరిగాయి. ఇక మీద కూడా చమురు ధరలు పెరగబోతున్నాయని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధరల నియంత్రణ ఇక్కడ తప్పనిసరి. ఈ ప్రయత్నంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అమెరికాలో ఉన్న స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ను రిలీజ్ చేయాలని చెప్పి ఆర్డర్ జారీ చేశారు. ఈ మధ్య పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా వ్యూహాత్మక చమురు నిల్వలు ఉంచుకుంటున్నాయి. వ్యూహాత్మక చమురు నిల్వలు లేదా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే చమురు ఉత్పత్తి చేసే దేశాలు, చమురు సరఫరా చేసే దేశాలు చమురు సరఫరా ఆపేసినప్పుడు లేదా ఉత్పత్తి అవసరాలకి సరిపోనప్పుడు ఈ పెద్ద పెద్ద దేశాలు అమెరికా కానీ, చైనా కానీ, బ్రిటన్ కానీ, ఇండియా కానీ ఇలాంటి దేశాలన్నీ కూడా రిజర్వ్స్ మెయింటైన్ చేసుకుంటున్నాయి. అంటే ఇమీడియట్గా ఒక బఫర్ స్టాక్ అనమాట, ఒక కుషన్ లాగా సడన్గా ఆర్థిక వ్యవస్థ ఆగిపోకుండా కొంత రిజర్వ్ దాచిపెట్టుకుంటున్నాయి. అమెరికాలో ఈ రిజర్వ్స్లో ఇప్పుడు 50 మిలియన్ బ్యారెళ్ల చమురు రిజర్వ్స్ను బయట తీసుకొస్తున్నారు. ఇదే దిశగా యూకే, భారతదేశం, చైనా, జపాన్, సౌత్ కొరియా ఈ దేశాలన్నీ కలిపి దాదాపు 11 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలను బయట తీస్తున్నాయి. భారతదేశం దాదాపు 5 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వను బయట తీస్తోంది. భారతదేశంలో చమురు ఎక్కడ నిల్వ చేస్తున్నాం? ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, కర్ణాటకలో కూడా మనకి మ్యాంగళూరు మరియు పాదూర్ ప్రాంతాల్లో చమురుని నిల్వ చేస్తున్నాం. ఈ చమురు నిల్వలు మెయింటైన్ చేసేది ఎవరు? ఇండియాలో ఎవరు అథారిటీ? ద ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ చమురు నిల్వలను మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ క్వశ్చను, చమురు నిల్వలు ఎప్పటి నుంచి ఉండటం మొదలెట్టాయి? అమెరికాలో ఎప్పటి నుంచి ఉండటం మొదలెట్టాయి? ఇండియాలో ఎప్పటి నుంచి? యాక్చువల్గా 1973లో ఈ ఆలోచన మొదలైంది. 1973లో యామ్ కిప్పూర్ యుద్ధం అరబ్స్కి, ఇజ్రాయలీస్కి మధ్య జరిగినప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసింది. దాంతో ఈ ఆయిల్ ఉత్పత్తి దేశాలు సౌదీ అరేబియా మరియు ఇతర అరబ్ దేశాలు అమెరికాకి సడన్గా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడం ఆపేశాయి. దాంతో ఆయిల్ ప్రైజెస్ 4 టైమ్స్ పెరిగాయి అన్నమాట. సో ఆ సందర్భంగా ఈ అమెరికా ఇతర దేశాలు కలిసి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీని కూడా స్థాపించాయి, IEA అని చెప్పి. సో ఆ తర్వాత 1975లో అమెరికా చట్టం పాస్ చేసి అమెరికా చమురుని నిల్వ చేసుకోవడం మొదలెట్టింది. దాన్నే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటాం. అదే దిశగా భారతదేశంలో 1991లో మనకు తెలుసు, మనకి విదేశీ మారక నిల్వల క్రైసిస్ వచ్చిందని, ఫారెక్స్ క్రైసిస్. అయితే అప్పుడు ఇమీడియట్గా అనుకున్నారు చమురు నిల్వలు కూడా స్టార్ట్ చేద్దామని. కానీ ఆ తర్వాత గల్ఫ్ వార్ కూడా స్టార్ట్ అయింది, మీకు తెలుసు. అదే టైంలో గల్ఫ్ వార్ తర్వాత ఇండియాలో కూడా ఒక డిమాండ్ వచ్చింది, ఇండియాలో కూడా పెట్రోలియం రిజర్వ్స్ మెయింటైన్ చేయాలని చెప్పి. దాంతో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వ టైంలో ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ని మనం కూడా స్టార్ట్ చేసాం. అదే టైంలో మనకు తెలుసు ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసి దాని కింద ఇండియాలో ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం నిల్వలు ఉంచుతున్నాం అనమాట. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో, కర్ణాటకలో పాదూర్, మ్యాంగ్లూరులో ఈ నిల్వలు ఉంటున్నాయి. ఒరిస్సాలో కూడా కొత్తగా కడుతున్నారంటే ఒక నిల్వలు స్టోర్ చేసేది. అమెరికాలో ఈ స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ని శాండ్ డోమ్స్లో ఉంచుతారు, అండర్ గ్రౌండ్ శాండ్ డోమ్స్. అసలు ఎందుకు శాండ్ డోమ్స్లో అమెరికాలో ఉంచుతారంటే ఈ రిజర్వ్స్ అన్నీ కూడా పైన సాల్ట్ తేలుతూ ఉంటుంది. సాల్ట్ హ్యాస్ వెరీ లో సాల్యుబిలిటీ ఇన్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్లో సాల్ట్కి చాలా లో సాల్యుబిలిటీ ఉండటం వల్ల సాల్ట్ డోమ్స్తో ఉంచుతారు అమెరికాలో. ఇండియాలో కూడా ఈ స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ అనేవి అండర్ గ్రౌండ్లో ఉంటాయి. జాగ్రత్తగా వాటిని నిల్వ చేస్తారనమాట విశాఖపట్నంలో, మ్యాంగ్లూరులో, పాదూరులో. ఇప్పుడు అసలు అంతర్జాతీయంగా ఆయిల్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయి? ఇది ముఖ్యమైన ప్రశ్న. ముందుగా మనందరికీ తెలుసు, లాస్ట్ 1.5 year నుంచి కరోనా క్రైసిస్, ఈ లాక్డౌన్ ఎఫెక్ట్స్ తర్వాత ఒకటేసారి చాలా దేశాల్లో ఎకానమీ స్టార్ట్ అవటం, డిమాండ్ పెరిగిపోవడం జరిగింది. దాని ద్వారా సప్లై మాత్రం పెరగలేదు, డిమాండ్కి సరిపడా సప్లై పెరగలేదు. అమెరికా ఒపెక్ దేశాలను కోరింది సప్లై పెంచండి, కానీ ఒకటేసారి సప్లై ఎక్కువ పెంచేస్తే ధరలు పడిపోతాయని చెప్పి ఒపెక్ దేశాలు ఎవరైతే ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు
సరఫరా దఫదఫాలుగా పెంచుతాం కానీ ఒకటేసారి మేము ఉత్పత్తి పెంచమని చెప్పేశాయన్నమాట. దాంతోపాటు ఇంకొక భయం, యూరోప్లో ఆల్రెడీ చాలా దేశాల్లో కరోనా పెరిగిపోతుంది. మళ్ళీ లాక్డౌన్ దిశగా అనేక యూరోప్ దేశాలు వెళ్తున్నాయి. ఇలా లాక్డౌన్ వస్తే మళ్ళీ ఆయిల్ ఇబ్బంది అవుతుందని అందరి కంట్రీస్ కూడా రిజర్వ్స్ పెంచుకోవడానికి కూడా ట్రై చేస్తున్నాయి. దాంతో ఆయిల్కి డిమాండ్ బాగా పెరిగిపోయిందనమాట. సో ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఈ దేశాలన్నీ అమెరికా, ఇండియా లాంటి దేశాలు విపరీతంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ప్రైజెస్ పెరగడం వల్ల ఇమీడియట్గా ఈ ప్రైజెస్ని కంట్రోల్ చేయాలని చెప్పి, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఆటోమేటిక్గా వస్తువుల ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది, కంట్రీలో ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. సో దాంతో వీటిని నియంత్రించే దిశగా భారతదేశం 5 మిలియన్ బ్యారెళ్ళు, అమెరికా 50 మిలియన్ బ్యారెళ్ళు, ఈ దేశాలతో పాటు చైనా, జపాన్, యూకే ఇలాంటి దేశాలు కూడా, సౌత్ కొరియా ఇలాంటి దేశాలు కూడా ఇప్పుడు స్ట్రాటజిక్ రిజర్వ్స్ని బయటకు తీస్తున్నాయి, పెట్రోలియం స్ట్రాటజిక్ రిజర్వ్స్ని.